చాలామంది ట్రైన్ టికెట్స్ విషయంలో డైరెక్ట్‌గా బుక్ చేయరు. వాళ్ళకి రాకనో, తెలియకనో, టైం లేకనో వాళ్ళు బుక్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా, వాళ్ళ బంధువుల ద్వారా బుక్ చేపిస్తారు. వాళ్ళు బుక్ చేసిన వాళ్ళు తమ మొబైల్ నంబర్‌తో బుక్ చేస్తారు. బుక్ చేసి వచ్చిన మెసేజ్‌ని, వచ్చిన టికెట్స్‌ని ఎవరైతే బుక్ చేయమన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా ఫార్వర్డ్ చేస్తారు. వీళ్ళేం చేస్తారు, ట్రైన్ ఎక్కి ఆ మెసేజ్‌ని, ఆ టికెట్స్‌ని టీటీఈకి చూపిస్తారు. ఇప్పటి వరకు అదే జరుగుతుంది. కానీ ఇక రాబోయే కాలంలో ఈ ఫార్వర్డెడ్ టికెట్స్, ఫార్వర్డెడ్ మెసేజ్‌లు ఎలో లేవు. ఏదైతే రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి వచ్చిన మెసేజ్ ఉంటదో, ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా వచ్చిన మెసేజ్ డైరెక్ట్‌గా చూపించాల్సిందే. ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్‌ని క్యారీ చేసుకొని పోవాల్సిందే. అంటే ఎవరు అయితే ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారో వాళ్ళ మొబైల్ నంబర్‌తోనే ట్రైన్ టికెట్స్ బుక్ అయ్యి ఉండాలి. డైరెక్ట్‌గా వచ్చిన టికెట్స్ మాత్రమే ఎలౌ. ఎవరో బుక్ చేసి ఫార్వర్డ్ చేసిన టికెట్స్ ఎలౌ లేదు. ఎందుకంటే చాలామంది మార్ఫింగ్‌లు చేస్తున్నారట. ఫార్వర్డెడ్ టికెట్స్‌లో పేర్లు, వయసు ఇవన్నీ మార్ఫింగ్ చేసి, ఫోటోలు మార్ఫింగ్ చేసి ఒక ఫేక్ టికెట్స్ క్రియేట్ చేస్తున్నారు అనే కారణం చేత ఈ ఫార్వర్డెడ్ టికెట్స్, ఫార్వర్డెడ్ మెసేజ్‌లు ఎలౌ లేదు. డైరెక్ట్‌గా స్టేషన్‌కెళ్ళి టికెట్ తీసుకొని ఆ టికెట్స్ క్యారీ చేస్తే అంటే ఒరిజినల్ టికెట్స్ క్యారీ చేస్తే అది ఓకే. లేదు ఎవరి నంబర్‌తో వాళ్ళే బుక్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని వచ్చినా అది కూడా ఓకే. అంటే ఒరిజినల్ టికెట్స్ ఓకే. లేదు కనీసం ఏ రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో అయితే బుక్ చేశారో ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కొచ్చే మెసేజ్ టీటీఈకి డైరెక్ట్‌గా చూపించాలి. అలా అయినా చేయాలి. అంతేగాని ఇంకెవరితోనో బుక్ చేపించి, ఇంకెవరి నంబర్‌తోనో బుక్ చేపించి, ఆ బుక్ చేసిన వాళ్ళు ఫార్వర్డ్ చేసిన మెసేజ్ తీసుకెళ్తే అది మాత్రం ఎలో లేదట. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ట్రైన్ ఎక్కి వెళ్తున్న క్రమంలో ఈ టికెట్ చెల్లుబాటు కాదు అంటే మాత్రం మనం ఇబ్బంది పడాల్సొచ్చిద్ది కాబట్టి, ఈ విషయంలో కొంత మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ. Please do like, share and subscribe this channel.